ఓం శ్రీ గురుభ్యో నమ. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. ఈరోజు మనము దైవము ప్రేమ స్వరూపుడు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. దైవాన్ని ప్రేమ స్వరూపం అంటుంది మన సంస్కృతి. ప్రేమలో స్వార్థజనితమైన చెడు కనపడదు. కర్పూరం నుంచి పరిమళం, ప్రేమ నుంచి మంచితనం గుబాలిస్తాయి. దైవ చింతన, కీర్తన, స్మరణ ఇవన్నీ ప్రేమలో భాగాలే. భూమి తనలోని పరమాత్మను తలుచుకొని ఆత్మ ప్రదక్షిణ చేస్తూ సూర్యుడిలో ఉన్న పరమాత్మకు ప్రదక్షిణ చేస్తుంది అంటారు ఓ జ్ఞానసిద్ధుడు. అతడికి విశ్వమంతా విష్ణు ప్రేమే కనిపిస్తుంది. భగవంతుడు ఆడంబరం చూడడు, అంతరంగం చూస్తాడు. ఆర్భాటాన్ని కోరుకోడు, అనన్న భక్తిని ఆశిస్తాడు. ధన కనక వస్తు వాహనాలను అనంతంగా సమర్పించినా అనంతుడు ఆనందపడడు. ఆ సంపద వెనుక ఉన్న అహాన్ని మెచ్చడు. భగవంతుడికి కావాల్సింది నిర్మలమైన నిష్కామ భక్తి. భగవంతుడి దగ్గరికి చేర్చేది శరణాగత స్థితి. భక్తితో ఏది సమర్పించినా తాను సంతుష్టి చెందుతానన్నది శ్రీకృష్ణ ఉవాచ. పత్ర పుష్పాలు అందరికీ అందుబాటులో ఉండే పూజా వస్తువులు. పెద్ద పెద్ద నైవేద్యాలు దేవుడికి సమర్పించలేకపోయామన్న దిగులు అవసరం లేదు. అసలు భగవంతుడికి మనం ఏమైనా సమర్పించాల్సిన అవసరం ఉందా? విశ్వమే ఆయన విభూతి కదా. అయినా భక్తుల సంతోషం కోసం భగవానుడు వారి నైవేద్యాలను స్వీకరిస్తాడు. అయితే సమర్పించే వారి హృదయం స్వచ్ఛంగా ఉండాలి. పరమ భక్తిపూర్వకంగా సమర్పించాలి. ప్రేమ గాని భక్తి గాని ఎంతమాత్రమూ లేని దుర్యోధనుడి ఇంట ఆతిథ్యాన్ని నిరాకరించాడు శ్రీకృష్ణుడు. ప్రేమకు మాత్రమే లొంగే భగవానుడు ప్రేమాన్వితమూర్తి, ప్రేమ స్వరూపుడు. అందుకే మహాభక్తుడైన విదురుడి ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ తన నిజతత్వ రహస్యాన్ని బహిర్గతం చేశాడు. విదురుడు భక్తి పారవస్యంతో అరటిపండును పారవేసి దానిపై తొక్కలను నైవేద్యంగా అందించిన తన్మయత్వంతో అందుకొని ఆరగించాడా పరమాత్మ. భగవంతుడి అనుగ్రహం భక్తులు సమర్పించే వస్తువు గొప్పతనంపై ఆధారపడి ఉండదు. వారి వారి నిర్మల అంతరంగాలపైన, పవిత్రమైన భక్తి భావాలపైన ఆధారపడి ఉంటుంది. అందుకనే గొప్ప గొప్ప రాజులు, ఉద్దండ పండితులు భగవంతుడి అనుగ్రహం పొందలేకపోయారు. చిల్లిగవ కూడా లేని అతి సామాన్యులు పరమాత్ముడి అపార కృపకు పాత్రులయ్యారు. సహజమైన విశుద్ధమైన ప్రేమ ద్వారా మనుషులంతా పరమాత్మను పొందగలుగుతారని మహాభారతం బోధించింది. మహాభాగవతంలో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య రసాల మేలు కలయిక కనబడుతుంది. ప్రాణులందరూ తమ హృదయాల్లోని విశుద్ధమైన ప్రేమను శ్రీకృష్ణుడికి సమర్పించాలని, దానివల్లనే భగవంతుడి ప్రేమ మనకు దక్కి బ్రహ్మానందం లభిస్తుందని భాగవతం చెబుతుంది. ఆ ప్రేమ చైతన్యాన్ని వాగ్గేయకారులంతా తమ రచనలలో అమృతవాహినిగా ప్రవహింపచేశారు. ఆ ప్రేమ భక్తిని అనన్య భక్తి, పరాభక్తి, ఏకభక్తి అని భాగవతం ప్రతిపాదించింది. విన్నారు కదా ఫ్రెండ్స్. భగవంతుణ్ణి
స్వచ్ఛమైన హృదయంతో పరమ భక్తిపూర్వకంగా ప్రేమతో ఆరాధించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. మనం కూడా మన మనస్సును అహంకార రహితంగా చేసుకొని భక్తిపూర్వకంగా ప్రేమపూర్వకంగా భగవంతుని ఆరాధిద్దామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మరల మరి ఒక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.